కొంత పికప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం కుటుంబరావు గారు ఏం చెప్తారు. కుటుంబరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ P4 కాన్సెప్ట్ మీద చాలా వెల్కమింగ్ కాన్సెప్ట్, చాలా బాగుంది, చాలా మందికి ఉపయోగపడుతుందని ఇది ఉన్నా కూడా ఎక్కడో క్లారిటీ లేదు. అంటే క్లారిటీ లేదంటే ప్రభుత్వం దగ్గర లేదని కాదు నేను అనేది, చాలా మందికి తెలియట్లే. ఇప్పుడు నాగార్జున చెప్పిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అట్లాగే నేను చెప్పిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, విక్రమ్ గారు చెప్పినవి ఉన్నాయి, స్వయంగా వరప్రసాద్ గారు చెప్పిన ఇష్యూస్ ఉన్నాయి, మంత్రిగా పనిచేశారు వారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు. డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఏదైతే డౌట్స్ రైజ్ చేశారో నాగార్జున గారు అవునండి, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కానీ ఓవరాల్ గా చెప్పిందంతా కూడా నేను పాయింట్ బై పాయింట్ నోట్ కూడా చేసుకున్నాను. వెరీ నైస్. అయితే ఒక్కటి ఇప్పుడు ఒకసారి నాగార్జున గారు అనమాట ఇటు ఏదైతే కనుక క్యూఆర్ కోడ్ అనమాట P4 దానికి పెట్టామో దానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ చూస్తే కొన్ని ఆపోహలు పోతాయి. ఓకే, క్లియర్ కట్ గా వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ అందులో ఎన్రోల్మెంట్ ఎంత డీటెయిల్డ్ గా సర్వే డీటెయిల్స్ పొందుపరిచి ఆయన అన్నట్టు తల్లి తండ్రిని అనమాట పావర్టీలో ఉండి గనక పిల్లలు కార్డు వాళ్ళ దగ్గర ఒక పాన్ కార్డు ఉందంటే కనుక వాళ్ళు ఇనెలిజిబుల్ కాదు అని చెప్పేసి కూడా అపోహే. మీరు చూడొచ్చు అది దానికి వెబ్సైట్ కి వెళ్ళి, ఎందుకంటే యాక్చువల్ గా అయితే ఇందులో జూమ్ లో ఉన్నాం కాబట్టి చూపించలేం కాబట్టి నేను వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాను క్లియర్ గా. ఏది P4 రిజిస్ట్రేషన్ సైట్ కూడా ఓపెన్ చేసింది. ఎందుకంటే ఈ సర్వేస్ చేసేటప్పుడు కొన్ని అపోహలు వచ్చినాయి. ఏదో స్కీముల్లో పేర్లు తీసేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కనుక ఇట్లా అయ్యింది అని చెప్పేసి చెప్పటం, అండ్ ఏదైతే ఆయన చెప్పారో ఒక ఎక్స్ మినిస్టర్ కూడా లీడర్ అనమాట, ఆయనకి పబ్లిక్ అంటే ప్రభుత్వ సంస్థని కూడా అర్థం కాకుండా మాట్లాడి తీరు కానీ అంటే దట్ నోస్ దేర్ నాలెడ్జ్ అనమాట. అంత ఎందుకు ఇటు ఎక్స్ సీఎం కిందే లేబుల్ చేయగలుగుతాం మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఆయన బుర్ర ఎంత పనిచేస్తుందంటానికి వైట్ కార్డ్ హోల్డర్స్ అందరూ దారిద్రపు రేఖ కింద ఉన్నాళ్ళే కాబట్టి మీరేమో 20% అంటున్నారు అన్నట్టు ఏదైతే ఆయన మాట్లాడాడో ఆయన బుద్ధి కానీ ఇవన్నీ కూడా చూస్తే తెలుస్తుంది. మన ఫైనాన్షియల్ ఇల్లిటరసీ ఎంత ఉంది పొలిటికల్ లీడర్స్ లో, ఎస్పెషల్లీ అపోజిషన్ లీడర్స్ లో, దట్టు వైఎస్ఆర్సీపీలో ఉందనేది అనమాట. ఎందుకంటే అది ఫ్యాక్షన్ మెంటాలిటీ తప్పితే వేరేది లేదు. అయితే వాస్తవాలకు వద్దాం. కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకుంటా నేను మొత్తం ప్రోగ్రామ్ కూడా మీకు నరేట్ చేస్తాను వెంకటేష్ గారు, ఎందుకంటే సిన్స్ ఐ వాస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కూడా. ఇప్పుడు ఇందాక విక్రమ్ పూలా గారు కూడా చెప్పినట్టు అనమాట, మన దగ్గర ఇండియాలో అవునన్నా కాదన్నా ఒక ఫార్ములా తీసుకుంటాం. ఏది పావర్టీ ఇండెక్స్ అనమాట, మల్టీ రిఫరెన్స్ మెథడ్ అని తెండూల్కర్ మెథడ్ తీసుకుంటాం. దాని ప్రకారం తీసుకుంటే కూడా అంటే ఓల్డ్ డేటా ప్రకారం తీసుకున్నా కూడా దాదాపు అన్నమాట మన దగ్గర అరౌండ్ 2004-05 లో చూస్తే కనుక రూరల్ పావర్టీ దాదాపు 42% ఉండింది, అర్బన్ పావర్టీ 26% ఉండింది. అది లేటెస్ట్ నెంబర్స్ కి వస్తే ఎంత తగ్గింది అనేది మనం చూసాం. 19.28 రూరల్ పావర్టీ, అర్బన్ పావర్టీ ఓన్లీ 5.27 అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే దిస్ ఈస్ ఒఫీషియల్ డేటా యాజ్ పర్ December 23. ఆంధ్రప్రదేశ్ లో రూరల్ పావర్టీ 7.71, అర్బన్ పావర్టీ అరౌండ్ 2.2. ఆ మల్టీ రిఫరెన్స్ మెథడ్ లో కంబైన్డ్ గా చూస్తే కూడా 4.19 పావర్టీ ఉంది. ఇది అన్క్వశ్చనబుల్ డేటా అని చెప్పేసి అంటాను కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ప్లానింగ్ కానీ అన్ని దాని ప్రకారం అవుతాయి కాబట్టి. అయితే ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి, మామూలుగా ఒక బెనిఫిట్ స్కీము ఒక ఇదంటే మనం చూసాం ఇదివరకు ప్రభుత్వాలు ఎన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని పెట్టినప్పుడు క్రిటిసైజ్ చేశారు. ఏమని చెప్పేసి, మీరు చేపలు తినటం నేర్పిస్తున్నారు, పట్టడం నేర్పించట్లేదు, దాంతో సోమరిపోతులు అవుతున్నారు ప్రజలు, కాబట్టి పర్మనెంట్ గా దారిద్ర్యంలో ఉంటున్నారు అనేది. అది ఆ ఫ్యాక్ట్ మనం డినై చేయగలమా వెంకట్ గారు? కరెక్ట్ కదా, మరి దాని నుంచి వచ్చింది కదా. మరి దాన్ని మారుస్తా ఇవాళ ఈ పథకంలో మెయిన్ ఏమంటే అదే కాంటెక్స్ట్ తీసుకుంటే అదే మనిషిని ఎవరైతే స్కీమ్స్ అవైల్ చేస్తున్నారో వాళ్ళని తీసుకుంటే గనక వాళ్ళకి కొన్ని నిర్దేశించిన లక్ష్యాలతోటి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి చేపలు పట్టడం నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటం. అయితే దానికి ఏం చేయాలి, ప్రభుత్వం ఏమన్నా చేయగలదా? ప్రతిదీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయటం కష్టం. ఎందుకంటే ఉన్న ప్రయారిటీస్ కానీ ఎన్ని స్కీమ్స్ పెట్టినా కూడా, ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టినా కూడా